నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కల్తీ మద్యాన్ని, కల్తీ ప్రభుత్వాన్ని నిషేధించేలాగా ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి. పీఠాపురం నియోజకవర్గం దుర్గాడ గ్రామం ఎన్నికల ప్రచారంలో జబర్దస్త్ ఫేమ్ హైపరాది. జిల్లాలో పలు ఎన్నికల శిక్షణ తరగతుల కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె నివాస్. కాకినాడ జిల్లాలో ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో 16,34,000 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడి. కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున బైక్ల చోరీకి పాల్పడుతున్న దొంగను పట్టుకున్న క్రైమ్ పోలీసులు. 15 మోటార్ సైకిళ్ల స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పీఠాపురం డీఎస్పీ లతా కుమారి. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున బైక్ల చోరీకి పాల్పడుతున్న దొంగను క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం సామర్లకోట క్రైమ్ సిఐ అంకబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి చోరీ ఘటన వివరాలు తెలిపారు. మండపేట సమీపంలోని తాపేశ్వరం గ్రామానికి చెందిన బండారు మధుబాబు అనే ఒక యువకుడు గత కొన్ని రోజులుగా కిర్లంపూడి, గండేపల్లి, సామర్లకోట, రాజానగరం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహన చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని అన్నారు. కిర్లంపూడి సమీపంలో ముద్దాయి మధుబాబు పట్టుబడినట్లుగా డీఎస్పీ లతా కుమారి తెలిపారు. క్రైమ్ సిఐ అంకబాబు, జగ్గంపేట సిఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ ఎస్కే జబీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకుని అతని నుండి 15 కేసులకు సంబంధించిన 15 మోటార్ సైకిల్ పట్టుకున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా మరియు ఈస్ట్ గోదావరి జిల్లా, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల బైకులు పోతున్నటువంటి సందర్భంలో గౌరవనీయులైనటువంటి సతీష్ కుమార్ ఎస్పీ సార్ తలకు ఆధ్వర్యంలో మా సిసిఎస్ టీము, మా జగ్గంపేట సర్కిల్ టీము వాళ్ళు నిరంతరంగా కృషి చేసి ఈ యొక్క బైక్స్ సంబంధించి ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి తాపేశ్వరం విలేజ్ చెందినటువంటి బండారు మధుబాబు, వయసు 26 సంవత్సరాలు. ఇతని నుంచి సుమారు 15 కేసుల్లో 15 బైకుల్ని మేము వర్త్ 1.6 lakhs, 5.6 lakhs వర్త్ ఉన్నటువంటి బైకుల్ని మేము రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తము ఈ కేసులకు సంబంధించి అత్యద్భుతంగా కృషి చేసినటువంటి మా సిసిఎస్ సిఐ గారు, అంకబాబు సిఐ గారు మరియు ఆయన యొక్క టీము, అదేవిధంగా మా జగ్గంపేట సర్కిల్ టీమును కూడాను మా ఎస్పీ సారు అభినందించడం జరిగింది. ప్రజారంజకమైన కూటమి మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పాలాభిషేకం చేశారు. ముందుగా కాకినాడలో ప్రభాకర్ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి కటకంశెట్టి వెంకట ప్రభాకర్, బాబీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ఈ మేనిఫెస్టో ఉందని, రాష్ట్ర ప్రగతితో పాటు వివిధ సంక్షేమ పథకాలతో అందరినీ ఆకట్టుకునేలా ఉందన్నారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నాయకుడవుతాడని అన్నారు. రాష్ట్రంలో కూటమికి రోజు రోజుకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయడంతో వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు పట్టుకుందని, ఖచ్చితంగా రాష్ట్రంలో ఏర్పడబోయేది కూటమి ప్రభుత్వమేనని కటకంశెట్టి వెంకట ప్రభాకర్ తెలియజేశారు. వైసీపీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు, అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేసినా ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరప అధ్యక్షుడు దేవు వెంకన్న, మట్టా ప్రకాష్ గౌడ్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కొల్లాభక్తుల అప్పారావు, కార్లపల్లి చలపతిరావు, కౌజు నెహ్రూ, కొండా వినాయక, కరప మాజీ ఎంపీపీ శ్రీనివాస్, గుడాల లోవరాజు, మాజీ ఎంపీటీసీ గీసాల శ్రీను, ఎజ్జల భాసి, మహేష్, తాతారావు, మార్కండేయులు, బచ్చల కామేష్, గుబ్బల బాలాసి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఇంకా రాక్షస పాలన పోవడానికి 10-12 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. రాముడి పాలన వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తున్నాం మేము అందరం కలిపి. ఖచ్చితంగా మరి ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి కూడా అందరికీ న్యాయం జరిగేటట్టు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అదేవిధంగా మొదటి సంతకం డిఎస్సి మీద మరి తొలి సంతకం పెడతానని చెప్పి యువతను ఎంతో ఎంకరేజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అయితే కాదు, మహిళలకు బస్సు ప్రయాణాలు అయితే కాదు, ప్రతి మహిళకి 18 ఏళ్ళ నిండిన మహిళకి 1500 రూపాయలు నెలకు చొప్పున
అలా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేనిఫెస్టో అద్భుతమైన మేనిఫెస్టో. మరి ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే అటువంటి మేనిఫెస్టో లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలందరూ ఆకర్షితులయ్యారు. 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి మరి ఈ రోజు కైవసం చేసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ మేనిఫెస్టోకి ఆకర్షితులై వచ్చిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే మా జయం అని చెప్పి ఇక్కడ ఉప్పలంక సోదరులు కూడా, మత్స్యకారులకు కూడా మరి 20,000 రూపాయలు మరి ప్రకటించినందుకు కూడా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే బాటలో ఈ మేనిఫెస్టో రిలీజ్ అయినందుకు మరి బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నాము. మరి రానున్న రోజులు రామరాజ్యం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. జూన్ 6వ తారీఖుని నారా చంద్రబాబు నాయుడు అని నేను అని చెప్పి మనం అందరం కూడా మాట వింటున్నాం అని చెప్పి మీ అందరికీ కూడా హామీగా నేను ఉన్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలకు సేవలు అందించడంలో పోలీసుల పాత్ర కీలకమని లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మట్టా రాంబాబు, హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ హరీష్ అన్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజలకు పోలీసులు సేవలందించడం జరుగుతుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మట్టా రాంబాబు, హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ హరీష్, ట్రాఫిక్ 2 సిఐ చైతన్య కృష్ణ అన్నారు. గురువారం కాకినాడ 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏసీ, కూలర్, టోపీలను అందజేసిన దాతలు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత హరీష్, లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రాంబాబు, బిల్డర్ బసవప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులను సాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించడంలో వారి పాత్ర ముఖ్యమైందని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో ప్రమాదాలు తగ్గాయని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు 600 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు, వాటిలో 200 మందికి జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు మౌలిక సదుపాయాలు కల్పించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు రత్నం, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఆయన మా రిజిస్ట్రేషన్ ద్వారా మనకు ఏసీ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ. తప్పకుండా హరీష్ మాకు అందరికీ చిరకాల మిత్రుడు, మంచి స్పోర్ట్స్ లవరు చేయాలని బాలాజీ గారు పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేను 2 months క్రితం సీను నా చిన్నప్పుడు మీ అందరికీ ఇక్కడే ఆడేవారండి. ట్రాఫిక్ ఉన్న డ్యూటీ ఉన్న ట్రాఫిక్ పోలీస్ వల్ల చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఎండకి వానకన్నా సరే వాళ్ళిద్దరూ పొల్యూషన్ గురించి కూడా ఎప్పుడు వాళ్ళు ట్రాఫిక్లో ఎప్పుడు చాలా ఇదవుతూ ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు ఆడిన వాళ్ళు ట్రాఫిక్లో చేస్తున్నారంటే, నా దగ్గర క్రికెట్ ఆడిన కోచింగ్లో ఉన్న వాళ్ళు కూడా ట్రాఫిక్లో చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు నాకు కాకినాడ సిటీలో ఎప్పుడు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎండలో ఉన్నా సరే, మధ్యాహ్నం అయినా సరే, రాత్రి వర్షమైనా, ఎప్పుడైనా వర్షమైనా వాళ్ళు సర్వీస్ చేస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడైనా చెయ్యాలి అనేది ఎప్పుడు ఉంటుందని ముందు మాత్రం పోలీసుల్లో ముందు నాకు ట్రాఫిక్ అంటే చాలా ఇష్టం. అంటే మా ఫ్రెండ్స్ చాలా మంది చేశారు. జీగా సార్ అవ్వలేదు, నేను ఈ పరంగా వీళ్ళు సేవ చేస్తాను. నేను ఫ్యూచర్లో కూడా ట్రాఫిక్ పరంగా నేను ఎప్పుడు వీళ్ళకి ఎప్పుడు సర్వీస్ పరంగా నేను ఎప్పుడు నేను లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీని. కాకినాడలో ఈ ట్రాఫిక్ విషయం చూసి ఈ స్టేషన్ మీద మారిన తర్వాత మేము కూడా చూసాం. మా శ్రీనివాసరావు మాకు మంచి మిత్రుడు, అతను కూడా చెప్పి ఇలా ఇబ్బందిగా ఉంది మాకు అని చెప్పి చెప్పడంతో ఇది యొక్క పడే బాధ కూడా మీకు వస్తున్నాయి. చాలా ఇప్పుడు ఇక్కడే నిలబడితేనే చెమట కారిపోతున్నాయి, అంత దారుణంగా ఉన్న పరిస్థితిలో ఉంది. సరే మేము కూడా ఏదో మా చేతిలో చేసినటువంటి కొంచెం సహకారం అంతకుమించి ఏం కాదు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, మండు టెండర్లో, వాతావరణంలో ఈ వేడి తట్టుకోవడం కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఏసీలు, అదేవిధంగా వాటర్ కూలర్ని, ఇక్కడ ఒక ఇన్వర్టరు, ఇవన్నీ స్పాన్సర్ చేసిన దాతలందరినీ కూడా ఈరోజు పిలిచి సత్కరించుకోవడం జరుగుతుంది. వారు మా సేవలు గుర్తించి కొంతమంది మిత్రులను ద్వారా మా పోలీస్ స్టేషన్లో పనిచేసి వెళ్ళిపోయిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గారు వారందరికీ వివరించడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు ఉన్నాయి, ఈ నీడ్స్ అని చెప్పడం జరిగింది. వారు మా సహృదయంతో మా పోలీస్ స్టేషన్కి ఈ పరికరాలని సమకూర్చడం జరిగింది. దానికి గాను వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా ట్రాఫిక్ నుంచి, ట్రాఫిక్ పోలీస్ అందరి నుంచి
తప్పకుండా మెరుగైన సేవలు కాకినాడ సిటీకి అందిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరొకసారి ఎవరైతే మాకు ఈ ఫెసిలిటీస్ కల్పించారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యపడుతుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు అన్నారు. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో దాసం శేషారావు పార్టీ మండల అధ్యక్షుడు రామకుర్తి కామేశ్ ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలపరిచిన కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాసు గుర్తుపై, ప్రతిపాడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుపుల సత్యప్రభ రాజాకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా దాసం శేషారావు, గౌతు లక్ష్మి, బొండాడ నారాయణలు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీరం శ్రీను, దాసం మంగరాజు, గుండం సత్యబాబు, కొంగన నాని, కుప్పిన శ్రీను, గణేష్, అమరాది శివ, అధిక సంఖ్యలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ వార్డుల్లో ఒకటే కార్యక్రమం. మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులైనటువంటి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు గ్లాస్ గుర్తు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభ రాజా గారిది సైకిల్ గుర్తు కోసం వివరించడం జరిగింది. మరి ఉదయ్ శ్రీనివాస్ గారిది ఆర్డర్ నెంబర్ 9, అలాగే సత్యప్రభ గారిది ఆర్డర్ నెంబర్ 3లో ఏ విధంగా ఓటు వేయాలనేది అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ప్రజలందరికీ. అలాగే ఎన్డీఏ కూటమిలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో వివరించారో ప్రజలందరూ ఒకటే తెలుసుకోవాలి. పోయిన 5 ఏళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అరాచకాలు చేసిందో అవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టుగా మన పిల్లల భవిష్యత్తు మీద ఒక 20 సంవత్సరాల పాటు మనం భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రతి మహిళలు అలాగే ప్రతి ఒక్కరు ప్రతి యువత కూడా ఆలోచించి మన గాజు గ్లాసుని గెలిపించుకోవాలి. అలాగే మన ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సత్యప్రభ రాజా గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తునే ఓటేసి గెలిపించాలి. అయితే మా యొక్క మేనిఫెస్టోలో ఉన్నట్లయితే మేము చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో 2 విషయాలు కనిపించాలి. 1 సంక్షేమానికి ఇవ్వాలి, 2 ఆదాయం పెంచే మార్గం ఉండాలి. అయితే వైసీపీ ప్రభుత్వం అనేది సంక్షేమాన్ని పూర్తిగా ఇచ్చేసి ఆదాయం యొక్క ఉత్పత్తిని ఆదాయం పెంచే విధానాన్ని పక్కన పెట్టే సందర్భం కల్పించింది. ఇప్పుడు మనం వచ్చే ఉమ్మడి ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మేము అభివృద్ధికి పెద్దపీట వేసినట్టే అవకాశం ఉంది. దాంతోపాటుగా సంక్షేమాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే యువతకి ఉపాధి కల్పించడం కోసం 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి పెట్టుబడికి సహాయంగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ సహజ వనరులు పెంచడానికి అంటే మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి మేము మేనిఫెస్టోలో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాటికి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పెంచే విధంగా వాటిని బలోపేతం చేసే దిశగా మేము కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జగ్గంపేట మండలం నరేంద్రపట్నం, బావవరం, కాండ్రేగుల, గొల్లలగుంట, గుర్రపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ పుర వీధుల్లో తిరుగుతూ ప్రజలు సైకిల్ గుర్తుపైన, గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేయాలని కోరారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజలకు మంచి రోజులు రావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మరోసారి వైకాపా అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు, గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. పరిశ్రమలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అమరావతి రాజధానిగా కొనసాగాలన్నా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆశీస్సులు కోరుతూ వస్తున్నారమ్మా. అడుగునండి మన జ్యోతుల నెహ్రూ గారు అడుగునండి వస్తున్నారు. తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంత మంది వస్తున్నారమ్మా? మీకు 2 ఓట్లు ఇస్తారమ్మా. 1
ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజనుడు ప్రాథమిక హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కె సత్యరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ గాంధీ గుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఓటర్ల చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రచార రథాన్ని ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. కాకినాడ నగరంలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు, శాసనసభకు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నుకునే సందర్భంలో ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా నిస్వార్థంగా ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశ భవిష్యత్తుకి పునాది వంటిది. ఎన్నికల్లో మత్తు పదార్థాలకు లోబడిపోతే మనకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం కోల్పోతామని, ప్రశ్నించే అవకాశం కోల్పోతామని అన్నారు. జేవీవి జిల్లా అధ్యక్షులు కేఎంఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రాథమిక హక్కుని రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుని ఓటర్లు దుర్వినియోగం చేయరాదని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు మోహన మురళి, జి రామకృష్ణారావు, వి రూపులయ్య తదితరులు పాల్గొన్నారు. ఓటుకి నోటు, ఓటుకి నోటు, ఓటుకి నోటు, డబ్బులకి మేము, డబ్బులకి మేము, అందరూ నిర్భయంగా, అందరూ నిర్భయంగా, అందరూ నిర్భయంగా. కాకినాడ నగరంలో మహాత్మా గాంధీ గుడి ట్రస్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో నివసిస్తున్నటువంటి వయోజనులందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో, పార్లమెంటుకి, అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలి. అందరూ సాధారణ ప్రజానీకం ప్రలోభాలకు గురి కావద్దు, ఓటుని నోటుకి అమ్ముకుని మన అభివృద్ధిని నిరుగార్చవద్దని తెలియజేస్తూ ఈరోజు కాకినాడ నగరంలో గాంధీ గుడి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించి ప్రచార జాతాను ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ ప్రచార జాతాలో పాల్గొవాలని, కరపత్రాలను ప్రజలందరూ స్వీకరించి జయప్రదం చేయాలని, రేపు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొని ఓటింగ్ శాతాన్ని అత్యధికంగా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కె సత్యరాజు, గాంధీ గుడి ట్రస్ట్ కోఆర్డినేటర్. కాకినాడ 43వ డివిజన్ ప్రతాప్ నగర్ లో తమ భర్త కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికు మరోసారి అవకాశం ఇవ్వాలని సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఇప్పటికే జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చిన 30,000 మంది లబ్ధిదారులకు 18 నెలల్లో సొంతింటి కల సాకారం చేస్తారని, గతంలో 2019లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు ఎన్నికయ్యాక 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో తమ భర్తకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు కాకినాడలో గతంలో ఏ ఎమ్మెల్యే హయాంలో జరగని విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా పెద్ద మనసుతో తమను దీవించి ఆదరించి మరో 5 ఏళ్ల సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధికి పాటుపడిన తమ భర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సేవలను గుర్తించి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సముద్ర వేటనే జీవనాధారంగా చేసుకుని జీవించే మత్స్యకారులు చమురు సంస్థల కారణంగా ఎంతో నష్టపోయారని, వీరందరికీ అండగా ఉంటున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసమే పనిచేసే తమ భర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత, మాజీ మేయర్ మరియు వ్యవసాయ కమిటీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి, జేడి పవన్, కోకా వెంకటగిరి, మన్యం నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు 43వ వార్డులో మరి ఎమ్మెల్యే గారు భార్య సత్యమణి గారు ఇవాళ ప్రచారం జరుగుతుంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మేము ఫ్యాన్ కోటేస్తామని చెప్పి ముందే వచ్చి చెప్పడంలో చాలా ఆనందం కలిగేస్తుంది. ఎందుకంటే ఈ వార్డులో జరిగిన అభివృద్ధి దాని నిదర్శనం చెప్పి తెలియకున్నాను. అలాగే సంక్షేమ పథకాలు కూడా అన్ని రకాలుగా అందరికీ అందినాయి కాబట్టి ఇవాళ ప్రజలందరూ ముందుకొచ్చి మేము ఫ్యాన్ కోటేస్తామని చెప్పి నిర్భయంగా చెప్తున్నారు. దానికి జగన్ గారు మళ్ళీ సీఎం చేసుకుంటామని చెప్పి మేము కోరుకుంటూ మేమందరూ అందరికీ నమస్కారం. రాబోయే ఎలక్షన్ సందర్భంగా 43 వార్డులో ప్రచార ఎలక్షన్ జరుగుతుంది. మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మీరు రావద్దమ్మా, జగన్ గారు రుణం తీసుకునే అవకాశం వచ్చింది, మేము రుణం తీసుకుంటామని చెప్తున్నారు అందరూ.
జనం అందరూ అలా చెప్తున్నారంటే దానికి కారణం మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి కారణం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ అందరికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి. నాడు నేడు ద్వారా పిల్లలందరినీ ఉచితంగా చదివిస్తున్నారు. అది అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో నేను స్వయంగా వెళ్ళడం జరిగింది అక్షయ ఫౌండేషన్కి. వాళ్ళందరూ ఆహారాన్ని పిల్లలకి ఎంతో నీట్గా చేసిస్తున్నారు. అక్కడ న్యూట్రిషన్ కానీ ప్రోటీన్ కానీ ఏది తగ్గకుండా రాగి జావ ఎగ్ అన్నీ ఇస్తున్నారు. అంటే ఎమ్మెల్యే గారు ప్రతి దాన్ని చాలా మైన్యూట్గా పరిశీలించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. అంత శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు కాకినాడ అత్యంత నివాసయోగ్యమైన స్థలంగా దేశంలోనే 4వ స్థానం దక్కించుకుంది. అందుకే కాకినాడ ప్రజలందరూ చంద్రశేఖర్ రెడ్డి గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళి సాధారణంగా ఆహ్వానించి ఫ్యాన్ గుర్తు కోటేస్తామని చెప్తున్నారు. దీన్ని నేను కాకినాడ ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటాను. జై జగన్.